గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తొందరలో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అనేవి డీల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అంటే సేల్స్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ సేల్స్లో మీరు ఒక మంచి మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే అండ్ మీ బడ్జెట్ రేంజ్ వచ్చేసి 7,000 నుంచి 30,000 లోపల కనుక ఉన్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో కొన్ని మంచి మొబైల్స్ని ఫిల్టర్ అవుట్ చేసి సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక మంచి మొబైల్ బడ్జెట్ రేంజ్లో దొరికింది, దాన్ని మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే కింద ప్రతి మొబైల్కి సంబంధించిన వాటి లింక్స్ అనేవి ఇస్తాను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా మీరు పర్చేస్ చేసినట్లయితే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. అది మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సేల్స్ని బట్టి ఈ వీడియోని చేస్తున్నాను. మేబీ ఈ ప్రైస్ అనేది 1 అవర్ తర్వాత లేదా 1 డే తర్వాత చేంజ్ అవ్వచ్చు. నేను ఈ బడ్జెట్ని టోటల్గా 4 కేటగిరీస్ లాగా డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ 7,000 నుంచి 10,000, అంటే బిలో 10,000 అనమాట. సెకండ్ కేటగిరీ 11,000 నుంచి 20,000. ఇంకా థర్డ్ కేటగిరీ 21,000 నుంచి 25,000. ఇంకా ఫోర్త్ కేటగిరీ, ఫైనల్ కేటగిరీ 26,000 నుంచి 30,000. ఫస్ట్ కేటగిరీలో మన మొబైల్స్ ఉన్నాయి. ఆ 2 మొబైల్స్ కూడా మనకు కొంచెం బేసిక్ రేంజ్కి వరకు మాత్రం యూజ్ అవుతుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి జస్ట్ కాల్స్ మాట్లాడడానికి, కాల్స్ కట్ చేయడానికి, అలాగే ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవడానికి, సో ఇలా మాత్రం యూజ్ అవుతుంది. గేమింగ్కి కానీ లేదా మల్టీ టాస్కింగ్కి కానీ ఇవి అంతగా యూజ్ అవ్వవు అనమాట. వీటిల్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి గెలాక్సీ F06 శాంసంగ్ నుంచి ఉంటుంది. సో ఇది మనకు అరౌండ్ 7,000 రేంజ్లో మనకు ఆఫర్లో వస్తుంది. అండ్ ఇంకో మొబైల్ వచ్చేసి ఒప్పో K13X అనమాట. ఇది మనకు అరౌండ్ 9,000, అంటే 9.5K ఈ రేంజ్లో మనకు ఆఫర్లో అనేది దొరుకుతుంది. సో ప్రజెంట్ ఈ 2 మొబైల్స్ ఉన్నాయి. ఒకసారి ఈ 2 మొబైల్స్లో ఉండే కామన్ థింగ్స్ గురించి చెప్తాను. సో 2 కూడా మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా కోర్ 2.4 GHz ప్రాసెస్తో మనకు అవైలబిలిటీలో ఉంది. ఈ 2 మొబైల్స్ కూడా మనకు 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో మన బేస్ మోడల్స్తో లభిస్తున్నాయి. ఇంకా కెమెరా గురించి చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా సేమ్ సెటపే ఉంది. 50+2 సెటప్ అనమాట. అంటే 50 MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇంకోటి వచ్చేసి 2 MP డెప్త్ ఆర్ మోనో కెమెరా అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరాని దీంట్లో యూజ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ర్యామ్ టైప్ని యూజ్ చేస్తున్నారు. 2 కూడా 5G సపోర్టెడే. గైస్, ఇప్పుడు ఈ 2 మొబైల్స్లో డిఫరెన్సెస్ గురించి చెప్తాను. ఫస్ట్ తీసుకున్నట్లయితే డిస్ప్లే. సో మీకు గెలాక్సీ F06లో 6.7 ఇంచెస్ డిస్ప్లేని PLS LCD డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మీకు ఒప్పోలో వచ్చేసి 6.67 ఇంచెస్ నార్మల్ LCD డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే మీకు గెలాక్సీలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఒప్పోలో వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కనుక చూసినట్లయితే దీంట్లో మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో వచ్చేసి 45 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే మీకు గెలాక్సీలో ఎటువంటి ప్రూఫ్ అనేది లేదు వాటర్ డస్ట్కి సంబంధించి. అండ్ మీకు ఒప్పోలో వచ్చేసి IP65 రేటింగ్ అనేది ఇచ్చారనమాట. అంటే స్ప్లాష్ ప్రూఫ్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో జస్ట్ బేసిక్ యూస్కి అయితే మీరు శాంసంగ్ గెలాక్సీ F06ని చూస్ చేసుకోండి. లేదా నాకు కొంచెం బ్యాటరీ పరంగా బాగుండాలి, నాకు కెమెరాలో కొంచెం ఏ ఫీచర్స్ ఉండాలి, అలాగే నాకు వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు బెటర్ ఒప్పో K13Xకి వెళ్ళడం బెస్ట్ అనమాట. సో ఈ రెండిట్లో ఇక మీ చాయిసే. సెకండ్ కేటగిరీ 11,000 నుంచి 20,000 లోపల ఉండే బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తాను. వీటిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7. ఇది మనకు ప్రజెంట్ మార్కెట్లో 15,000 రేంజ్లో సేల్స్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro మనకు సేల్స్లో 20,000 రేంజ్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ 2 మొబైల్స్లో కామన్ ఏరియాస్ గురించి చూసినట్లయితే 2 కూడా మనకు 8GB ర్యామ్, 128GB బేస్ మోడల్తో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ రెండిట్లో ర్యామ్ టైప్ అనేది LPDDR4Xని యూజ్ చేశారు. అండ్ ఇవి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తున్నాయి అనమాట. ఇంట్లో కూడా ఆండ్రాయిడ్ కర్వ్డ్ డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు రెండిట్లో ఉండే డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు పోకోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రియల్మీ P4 Proలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు పోకోలో 5500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 45 వాట్స్
ఫాస్ట్ ఛార్జర్. అండ్ రియల్మీ P4 గురించి చూసినట్లయితే దాంట్లో 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మనకు పోకోలో వచ్చేసరికి 50+8+2 కెమెరా సెటప్ అనేది ఉంది. అంటే 50 MP మెయిన్ కెమెరా అనేది ఉంటుంది విత్ LYT600 లెన్స్తో వస్తుందన్నమాట. అండ్ 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ 2 MP వచ్చేసి మ్యాక్రో వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. నెక్స్ట్ రియల్మీ P4లో వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. ఇది మనకు OIS IMX896 లెన్స్ని యూజ్ చేశారు అండ్ 8 MP అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే పోకోలో మీకు ఎక్కువగా వాటర్ రెసిస్టెన్స్ అనేది డస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. రియల్మీ P4లో కొంచెం స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే దీంట్లో IP65, 66ని యూజ్ చేశారు. పోకోలో వచ్చేటప్పటికి 66, 68, 69ని యూజ్ చేశారు. సో రెండు కూడా మంచి మొబైల్సే. ఒకవేళ మీకు ఇంకా అడ్వాన్స్డ్గా కెమెరా పరంగా, బ్యాటరీ పరంగా, అలాగే మీకు పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం మంచి మొబైల్ కావాలి అనుకున్నట్లయితే మీరు రియల్మీ P4ని ప్రిఫర్ చేయడం బెస్ట్. లేదు నాకు మిడ్ రేంజ్లో సరిపోతుంది అనుకున్నట్లయితే మీరు పోకో X7ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ కేటగిరీకి వెళ్దాము. 21,000 నుంచి 25,000 లోపల. సో గైస్ ఈ కేటగిరీలో మనకు టోటల్గా 3 మొబైల్స్ ఉన్నాయి. 3 మొబైల్స్ కూడా కొంచెం బెస్ట్ మొబైల్సే. ఈ 3 మొబైల్స్లో ఒకటి గేమ్స్కి బాగా సెట్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి కెమెరా పరంగా బాగా సెట్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి డిజైన్ పరంగా కొంచెం బాగుంటుంది. సో 3 కూడా మంచి మొబైల్సే. ఈ ఫస్ట్ మొబైల్ వచ్చేసి IQ Neo 10R అనమాట. ఇది మనకు 24,000 రేంజ్లో మనకు ప్రజెంట్ సేల్స్లో అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ 3A, ఇది 25K రేంజ్లో ఉంది. అండ్ థర్డ్ మొబైల్ వచ్చేసి Vivo T4 Pro, ఇది మనకు 26,000 రేంజ్లో ఉందన్నమాట. సో ఇవి ఈ 3 మొబైల్స్. ఇప్పుడు వాటిలో ఉండే స్పెసిఫికేషన్స్ అండ్ కంపారిజన్స్ గురించి నేను మీకు చెప్తాను. సో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే IQ Neo 10Rలో అడ్వాన్స్డ్ ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3తో వస్తుంది. అండ్ నథింగ్ 3Aలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 యూజ్ చేశారు. అండ్ Vivo T4 Proలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 అనేది యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ ప్రాసెసర్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి. ఈ మూడిట్లో కొంచెం స్ట్రాంగ్ ప్రాసెసర్ ఏంటి అంటే మనం IQ Neo 10Rకి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యూజ్ చేసినటువంటి ర్యామ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి IQ Neo 10Rలో వచ్చేసి LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. రిమైనింగ్ రెండిట్లో కూడా LPDDR4X ర్యామ్ అనేది యూజ్ చేశారు. దీని గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు డిస్ప్లే పరంగా చూసినట్లయితే IQ Neo 10Rలో 6.78 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ Vivo T4 కానీ లేదా నథింగ్ 3A కానీ ఈ రెండిట్లో కూడా 6.77 ఇంచెస్ డిస్ప్లే అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ రెండిట్లో కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లే కావాలి అనుకున్నట్లయితే మీరు Vivo T4 Proకి వెళ్ళడం బెస్ట్. రిమైనింగ్ IQ Neo 10R కానివ్వండి లేదా నథింగ్ 3A కానివ్వండి, ఈ రెండిట్లో కూడా ఫ్లాట్ AMOLED డిస్ప్లే మాత్రమే ఉంటుంది. దాంట్లో మాత్రమే అంటే Vivo T4 Proలో మాత్రమే మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ రీఫ్రెష్ రేట్ అనేది మీకు IQ Neo 10Rలో 144 హెడ్జెస్ అనేది ఇచ్చారు. రిమైనింగ్ రెండిట్లో కూడా మీకు 120 హెడ్జెస్ అనేవి రీఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. ఇంకా ఇప్పుడు కెమెరా సెటప్ గురించి మాట్లాడుతున్నాము. మీకు IQ Neo 10Rలో 50+8 సెటప్ అనేది ఉంటుంది. అంటే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ నథింగ్ మొబైల్ గురించి చూసినట్లయితే దీంట్లో మీకు 50+8 సెటప్ అనేది ఉంటుంది. అంటే 3 కెమెరాస్ ఉంటాయి. 50 వచ్చేసి మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. 50 MP వచ్చేసి టెలిఫోటో, మీరు 2x వరకు కూడా ఫొటోస్ని జూమ్ చేసి మీరు ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. ఆప్టికల్ జూమింగ్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 8 వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ వివోలో కనుక చూసినట్లయితే దీంట్లో 50+2 సెటప్ అనేది యూజ్ చేశారు. 50 MP వచ్చేసి మెయిన్ కెమెరా ఉంటుంది. దీంట్లో మీకు IMX888 అనేది లెన్స్ అనేది యూజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 MP, దీంట్లో కూడా IMX888 యూజ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే పెరిస్కోపిక్ లెన్స్ అప్ టు 3x వరకు మీరు జూమ్ చేసి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. అండ్ టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10x వరకు కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ అనేది యూజ్ చేశారనమాట. ఈ మూడిట్లో కూడా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి చూద్దాము. సో మీకు IQ Neo 10Rలో 6400 mAh బ్యాటరీని యూజ్ చేశారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇచ్చారు. అండ్ నథింగ్ మొబైల్లో 5000 mAh బ్యాటరీని యూజ్ చేశారు. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అండ్ వివో మొబైల్లో వచ్చేటప్పటికి 6500 mAh బ్యాటరీని ఇచ్చారు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ మూడిట్లో బ్యాటరీ పరంగా చూస్తే
మీకు వివో అనేది కొంచెం బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ విషయానికి వద్దాము. ఐక్యూ నియో 10R కానివ్వండి లేదా నథింగ్ మొబైల్ కానివ్వండి, ఈ రెండు కూడా స్ప్లాష్ ప్రూఫ్తో వస్తున్నాయి. అంటే IP65 రేటింగ్ని ఐక్యూ నియో 10Rలో యూజ్ చేస్తే IP64 రేటింగ్ వచ్చేటప్పటికి మనకు నథింగ్ మొబైల్లో ఇచ్చారు. నెక్స్ట్ వివోలో వచ్చేటప్పటికి IP68, 69 రేటింగ్ ఇచ్చారు. అంటే 1.5 మీటర్ డెప్త్ వరకు కూడా మీకు వాటర్లో ఈ మొబైల్ అనేది సర్వైవ్ అవ్వగలదు. సో గైస్, ఇవి 21,000 నుంచి 25,000 లోపల ఉండే కొన్ని మంచి మొబైల్స్ అనమాట. సో దీంట్లో మీ చాయిస్. మీకు బెటర్ కెమెరా కావాలి అనుకున్నట్లయితే మీరు వివో T4కి వెళ్ళడం బెస్ట్. లేదా మీకు కొంచెం డిజైన్ పరంగా అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా బ్యాక్ ఫ్రంట్ గ్లాస్ రావాలి అనే ఇంటెన్షన్తో ఉంటే మీరు నథింగ్కి వెళ్ళొచ్చు. లేదా నేను బాగా గేమ్స్ ఆడతాను, నాకు గేమింగ్ పర్ఫార్మెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే మీరు ఐక్యూ నియో 10R వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ 26,000 నుంచి 30,000 లోపల ఉండే బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాము. దీంట్లో అయితే రెండు మొబైల్స్ ఉన్నాయి. పోకో F7 ఒకటి, OnePlus Nord 5 ఒకటి. రెండు కూడా మనకు అరౌండ్ 29,000 రేంజ్లోనే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే సేల్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి కంపారిజన్ అలాగే స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను. సో రెండిట్లో మనకు స్నాప్డ్రాగన్ 8S Gen యూజ్ చేశారు. కాకపోతే పోకోలో 8S Gen 4ని యూజ్ చేస్తే మనకు OnePlusలో వచ్చేసి 8S Gen 3ని యూజ్ చేశారు. అండ్ ఇప్పుడు కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా 50+8 సెటప్ అనేది యూజ్ చేశారు బ్యాక్. సో 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేశారు. పోకోలో వచ్చేటప్పటికి IMX882 లెన్స్ని యూజ్ చేశారు. అలాగే నార్లో వచ్చేసేపటికి LYT 700 లెన్స్ అనేది యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 1550 mAh బ్యాటరీని పోకోలో యూజ్ చేశారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అండ్ OnePlus Nordలో వచ్చేసి 6000 mAh బ్యాటరీని ఇచ్చారు విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ రెండిట్లో కూడా ర్యామ్ టైప్ మీకు LPDDR5X ర్యామ్ టైపే ఉంటుంది. అంటే కొంచెం స్ట్రాంగ్ ర్యామ్ టైపే అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు పోకో F7 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. నార్డ్ 5 వచ్చేటప్పటికి మీకు స్ప్లాష్ రెసిస్టెన్స్తో వస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్తో కాదనమాట. సో దీంట్లో యూజ్ చేసింది IP65 యూజ్ చేశారు. దాంట్లో IP66, 68, 69 రేటింగ్స్ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు పోకో F7లో 20 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. నార్డ్లో వచ్చేసరికి 50 MP ఫ్రంట్ కెమెరా అనేది ఉంటుంది. రెండిట్లో కూడా మనకు ఫ్లాట్ డిస్ప్లే, ఆమ్లెట్ డిస్ప్లే అనేది వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే అయితే రాదు. సో గైస్, ఇవి స్పెసిఫికేషన్స్ ఈ రెండింటికి సంబంధించి. ఒకవేళ మీరు గేమ్స్ బాగా ఆడతారు, నాకు గేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే నాకు డస్ట్ అలాగే వాటర్ రెసిస్టెన్స్తో ఉన్నటువంటి మొబైల్ కావాలి అనుకున్నట్లయితే మీరు బెటర్ పోకో F7ని ప్రిఫర్ చేసుకోండి. లేదు నాకు ఒక మంచి బ్రాండెడ్ నుంచి కావాలి అంటే పోకోతో కంపేర్ చేసుకుంటే కొంచెం బ్రాండ్ వాల్యూ అనేది OnePlusకి ఎక్కువగా ఉంటుంది కదా. సో అలా ఒక మంచి బ్రాండెడ్తో కావాలి, కెమెరా కూడా నాకు బాగుండాలి అనుకున్నట్లయితే మీరు బెస్ట్ OnePlusని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. సో గైస్, ఇవి టోటల్గా మనకు 7,000 నుంచి 30,000 లోపల ఉండే బెస్ట్ మొబైల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి దీని మీద కూర్చోన్నాను. మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 మొబైల్స్ వరకు ఫిల్టర్ అవుట్ చేసి ఇవి సెలెక్ట్ చేశాను. నా స్ట్రగుల్, నా ఎఫర్ట్, అలాగే నా ఎక్స్ప్లెనేషను ప్రతిదీ మీకు నచ్చినట్లయితే, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని మీరు అనుకున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సేల్స్ స్టార్ట్ అవ్వక ముందే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా వాళ్ళ బడ్జెట్ రేంజ్లో ఒక మంచి మొబైల్ ఏది అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ గైస్. అలాగే మీరు వీడియోలో చూసిన విధంగా ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అంటే ఈ మొబైల్స్లో ఏదైనా కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. సో వాటిని బేస్ చేసుకొని అంటే వాటి మీద క్లిక్ చేసి మీరు ఆ ప్రోడక్ట్స్ అనేవి, మొబైల్స్ అనేవి కొనొచ్చు. అలా కొంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. అది మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఈ వీడియో బాగుంది, అబౌవ్ 30 నుంచి 1 lakh వరకు ఇంకా మొబైల్స్ చెప్పండి అని మీరు నన్ను అడిగితే నేను నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను మ్యాక్సిమం బిల్డ్ చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.